నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మరొకసారి శుక్రవారము ఉదయకాల సమయంలో ఎవ్రీ ఫ్రైడే ఇదే సమయానికి మీరు ఈ ఛానల్లో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షించి మీరు ఆధ్యాత్మికంగా బలపడటానికి మీ కుటుంబ జీవితాలలో మీ వ్యక్తిగత జీవితాలలో అనుదినం మీరు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలకు పరిష్కారం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. సో ఆ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకుంటూ అవి మన అనుదిన జీవితంలో కుటుంబ జీవితాలలో మరి మనకు అవసరమైన సమయంలో ఈ వాక్యాలు మనల్ని బలపరిచి నడిపించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మీకు అందించడానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు. హోప్ సంఘం నెహ్రూ నగర్ 9వ లైన్లో ఉన్నటువంటి ఆ సంఘ పరిచారకుడిగా ఉంటూ మరి బయట ఉన్నటువంటి వారు అనగా మీ గృహాలలో ఉండే వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపడటానికి నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని మీ జీవితాల్లో చేర్చుకొని ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మీ జీవితాలలో మీ హృదయాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దుఃఖాలకు బాధలకు స్వస్తి చెప్పవచ్చు. అందుకే ఈ నిరీక్షణ సమయం టీవీ కార్యక్రమం ద్వారా ఈ ఛానల్లో నుండి మీకు సందేశాలు అందించడం జరుగుతుంది. యేసు ప్రభు ఈ లోకంలో జీవించే కాలంలో ఎప్పటికీ అప్పటికీ మనుషుల యొక్క మనస్తత్వాలు మనుషుల్లో ఉండేటువంటి భావాలు మారలేదు. అనేక మంది ఆ దేవుణ్ణి అనగా యేసుక్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చి మనుషుల జీవితాలలో ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తన యొక్క సహవాసాన్ని మనుషులతో కోరుతూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితాలను మరి మంచిగా మార్చడానికి ఆయన చేయవలసిన పని అంతా కూడాను చేశాడు. ఆయన శిలువ యాగం ఆయన యొక్క జీవిత చరిత్ర ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడాను అది స్ఫూర్తిదాయకంగా ఉంది. నిన్న వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, అలానే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రేమించడం ద్వారా ఈ లోకంలో ప్రతి మనిషి కూడాను వారి వారి జీవితాలలో అనేక సమస్యల నుంచి వారు బయటికి రావచ్చు. ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని వారు జీవించవచ్చు. అందుకనే యేసు ప్రభు మనుషులను తనతో స్నేహం చేయటానికి తనతో ఒక అవినాభావ సంబంధాన్ని కలిగి జీవించడానికి ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్లో ఒక భక్తుడు అంటాడు కదా, దేవా నేను ఉదయముననే లేచి నీ ముఖ దర్శనం చేసుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి ఆకర్షణలకు ఆకర్షితులు కాకుండా దైవ మార్గాన్ని గ్రహించినటువంటి భక్తుడు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అలానే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సహోదరులారా, మీరు కూడాను యేసు ప్రభువుతో మీ యొక్క సహవాసాన్ని పటిష్టం చేసుకోవాలి. ఆయనతో అనుదినం మీరు మంచి ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రార్థించటం రెండవది, ఇదిగో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని ధ్యానించటం ద్వారా మీరు ఆయనతో మంచి సహవాసాన్ని కలిగి ఉంటారు. అంత మాత్రాన మీరు చేసేటువంటి అనుదిన పనులకు మీరు పూర్తిగా వేరుగా ఉండాలని కాదు, కానీ దేవుని వాక్యమైనటువంటి బైబిల్లో కొన్ని సత్యాలు మీ హృదయంలోనికి లేదా మీ జీవితంలో అవి ఇమిడినప్పుడు మీరు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ఆయనతో సంబంధాన్ని ఆయనతో స్నేహభావాన్ని కలిగి ముందుకు సాగిపోవచ్చు. యేసు ప్రభు జీవించిన కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనను మనం ధ్యానం చేద్దాం. అది లూకా సువార్త 9వ అధ్యాయము 57 నుండి 62 వచనాల వరకు ఒక విషయం అక్కడ వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు యేసుక్రీస్తుని వెంబడించడానికి వారు చేసినటువంటి ప్రయత్నం ఎలాంటిదో అక్కడ మనం చూస్తాం. మొట్టమొదట యేసు ప్రభు ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు జీవించిన 3.5 సంవత్సరాల జీవితం ఆయన పబ్లిక్గా ప్రతి స్థలానికి ఆయన ఉంటున్నటువంటి ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన కలుసుకుంటూ
వారికి ఆయన సహవాసాన్ని అందిస్తూ నిత్య జీవాన్ని గురించినటువంటి ఆత్మీయ సత్యాలు బోధిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి యేసు ప్రభుని వెంబడించటానికి అతడు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనం. వారు మార్గమును వెళ్ళుచుండగా ఒకడును, నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలం లేదని అతనితో చెప్పాను. సో ఇక్కడ యేసు ప్రభువుని తాను వెంబడించాలి అని తానే మరి ముందుకు వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలామందిలో ఈరోజు కూడాను అనేక మంది యేసుక్రీస్తుని తమంతట తాము వెంబడించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆశపడుతూ ఉన్నారు. అలా వారు కొంతకాలం యేసుక్రీస్తుని వెంబడించిన వారిగా కూడా ఉంటున్నారు. కానీ విషాదం ఏంటంటే వారు చివరి వరకు యేసుక్రీస్తుని వెంబడించలేక మరలా మధ్యలోనే వారు ఈ లోకంలోనికి వెళ్ళిపోయేటువంటి వారు అసంఖ్యాకమైనటువంటి ప్రజలను మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సో దీనిని మనం ఏ కోణంలో చూడవచ్చు అంటే, ఇక్కడ యేసు ప్రభుని వెంబడించడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కూడాను అదే కోవకు చెందినటువంటి వ్యక్తి అండి. ఆయన ఏమంటున్నాడంటే, యేసు ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదను అని ఆయనతో చెప్పాను. చాలా మంచి ఆశ తనలో ఉన్నట్లుగా ఉంది. అది అంత ఈజీగా ఒక వ్యక్తి ఈ లోకంలో తనకు బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, కుటుంబీకుడు ఉండొచ్చు. అప్పటి వరకు తను ఒక వ్యాపారమో, ఉద్యోగమో, వ్యవసాయమో ఏదో ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని బాధ్యతలు అతను కలిగి ఉండవచ్చు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ యేసు ప్రభుని చూడంగానే యేసు ప్రభు యొక్క జీవిత విధానం అతన్ని ఎంతగానో ఆకర్షించింది. అంటే యేసు ప్రభులాగా నేను కూడా ఆయనతో ఉంటే నా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. యేసు ప్రభు గొప్ప దేవుడు అని తాను విశ్వసించకపోతే తాను నీతో వచ్చేదను లేకపోతే ఐ విల్ ఫాలో యూ అనే మాట అతను చెప్పలేడు. ఒకవేళ ఇతను ఏదో పైకి ప్రేరేపించబడి భావోద్రేకంగా చెప్పాడు అని కూడా మనం అనుకోలేము. ఎందుకంటే అతను నిజంగానే ఇష్టపడి ఉన్నాడు కనుకనే యేసు ప్రభుని వెంబడిస్తాను అని చెప్పాడు. అయితే అతను చాలా నిరుత్సాహానికి గురైనట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు వెంటనే యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఈ మాట అతనికి చాలా విచారాన్ని లేకపోతే నిరాశను కలిగించింది. అంటే అతని యొక్క ఉద్దేశంలో యేసుక్రీస్తుని వెంబడించడం ద్వారా తను ఒక మంచి సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు. యేసు ప్రభువుని వెంబడించడం ద్వారా తాను మంచి నివాసం, అలానే తాను ఈ లోకంలో ఒక మంచి హోదా కలిగినటువంటి వ్యక్తిగా, అందరి చేత గౌరవించబడేటువంటి వ్యక్తిగా, యేసు ప్రభు శిష్యుడుగా ఉంటే యేసు ప్రభుకి ఇచ్చినటువంటి ఘనత తనకు కూడా ఇస్తారు, అతను కూడా అందరు గౌరవిస్తారు అని అతడు మనసులో అనుకొని యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని చెప్పి ఉండవచ్చు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను నా జీవితాన్ని చూడు, నా జీవితం ఎంత ఈ లోకంలో మనుషులందరూ జీవించే సుఖవంతమైనటువంటి జీవితం కానే కాదు. నేను ఉండటానికి నాకు ఇల్లు లేదు, అలానే నేను ఈ లోకంలో గౌరవంగా జీవించటానికి కూడాను నా పరిస్థితి ఏమీ అలాగా ఉండదు. కాబట్టి నీవు నన్ను వెంబడించటం వలన నీకు నిరాశ మాత్రమే మిగులుతుంది, కానీ నువ్వు అనుకున్నటువంటి నీ కోరికలు నాతో వస్తే తీరవు అని యేసు ప్రభు ఎప్పుడైతే స్పష్టంగా చెప్పాడో, నక్కలకు బొరియలున్నవి ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ మనుష్య కుమారుడు అంటే నేను యేసు ప్రభునైనటువంటి నాకు తలవాల్చుటకైనను స్థలము లేదు అనే మాట వెంటనే అతనికి చాలా నిరుత్సాహాన్ని కలిగించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇందులో నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. అదేంటంటారా, యేసుక్రీస్తుని వెంబడించాలి, లేకపోతే నేను ఈ లోకంలో ఉన్నటువంటి వీటిని బాగా అనుభవించాలి, ఈ లోకంలో నేను మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మంచిగా నేను ధనవంతుని అవ్వాలి, డబ్బు సంపాదించడానికి ఇది ఒక మంచి మార్గము అని అనుకుంటే
అది తప్పనిసరిగా వారికి నిరాశ మాత్రమే మిగులుస్తుంది అనేటువంటి పాఠం ఈ వ్యక్తి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో తనను వెంబడించాలనుకున్నటువంటి వాళ్ళకి చాలా ప్లెయిన్గా చెప్పాడు. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే వారికి ఉన్నటువంటి ఆధిక్యతలన్నీ విడిచిపెట్టాలి. వారికి ఉన్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి గౌరవ ప్రతిష్టలు, లేకపోతే ఈ శరీరానికి సంబంధించిన ఆనందాలు, సుఖభోగాలు, వీటన్నిటికీ స్వస్తి చెప్పాలి. దాన్నే బైబిల్ పరిభాషలో నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు అలాగా స్పష్టంగా చెప్పటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే తప్పుడు ఉద్దేశాలతో యేసుక్రీస్తుని వెంబడిస్తారో వారి కోరికలు తెరవు కనుక నిరాశపడి వెనక్కి వెళతారు. కాబట్టి ఆయన నన్ను వెంబడించాలి, ఆ పరలోక రాజ్యం, ఆ ఉన్నతమైనటువంటి స్థితిని ఈ లోకంలో పరలోకంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆనందాన్ని ఒక వ్యక్తి పొందాలంటే, ఆ శాశ్వతమైనటువంటి దాన్ని దక్కించుకోవాలంటే దానికి తగిన మూల్యాన్ని చెల్లించటానికి నన్ను వెంబడించాలి అనే కోరిక కలిగిన ప్రతి వ్యక్తి కూడా సిద్ధంగా ఉండాలి అని యేసు ప్రభు చెప్పాడు. యూ హ్యావ్ టు పే ద ప్రైస్ ఫర్ వాట్ యూ వాంట్. నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే దానికి తగిన విధమైనటువంటి మూల్యము చెల్లించాలి. అదేంటంటే అవి ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆధిక్యతలను వాళ్ళు విడిచిపెట్టాలి అని యేసు ప్రభు చెప్పాడు. సో ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు అనేక మంది యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నారో వారికి సరైనటువంటి అవగాహన లేకపోవటం వలన వారు కొంతకాలం యేసుక్రీస్తుని వెంబడించి తదుపరి వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందాలనుకున్నటువంటి అవి కోరికలు తీరకపోవటం వలన ఇహలోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి విషయాలు, తాత్కాలికమైనటువంటి విషయాలు వారు పొందుకోకపోవటం వలన మరలా తిరిగి వారు అంతకుముందు జీవించినటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అది దైవభక్తికి సంబంధించినది కాదు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, విశ్వాస భ్రష్టులు అవుతారేమో, జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చూసుకోండి అన్నారు. విశ్వాసంతో యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద వాటి మనసును ఉంచరు. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే, రెండవ వ్యక్తిని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. 59వ వచనం, ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని యేసు చెప్పాను. అతడు నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మనని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమనని వానితో చెప్పాను. ఇక రెండవ వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కోవకు చెందినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి మరి ఒక వ్యక్తి యేసు ప్రభువే తనను పిలిచాడు. 59వ వచనంలో మరి ఒకనితో నా వెంట రమ్మని యేసు ప్రభు చెప్పాడు. మొదటి వ్యక్తి ఏమో యేసు ప్రభుని నేను వెంబడిస్తాను ప్రభువా అని తనంతట తాను ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక ఈ వ్యక్తి వచ్చేటప్పటికి యేసు ప్రభువే రమ్మన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! అంటే యేసు ప్రభు పిలిస్తే ఇక అతని జీవితంలో మరి ఏ ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడాను యేసు ప్రభువే తీర్చగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ విశ్వాసం తనలో ఉండాలని యేసు ప్రభు కోరాడు. అయితే ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, యేసు ప్రభువా, నువ్వు పిలిచినట్లుగా నేను నిన్ను వెంబడిస్తాను, కానీ నేను తర్వాత నిన్ను వెంబడిస్తాను. ఎప్పుడంటే తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత. తన తండ్రికి అప్పటికి పెద్ద వయసు ఏమి లేదండి. అయితే తన తండ్రి ఇంకా ఎప్పుడు చనిపోతాడో తెలియదు, కానీ అప్పటిదాకా అతను ఆ ఇంట్లోనే ఉండాలి, తన తండ్రికి చేయవలసిన సేవ చేయాలి అని అతను అంటూ ఉన్నాడు. యేసు ప్రభు తన బోధల్లో ఈ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవడైనా సరే నన్ను వెంబడించాలనుకుంటే ఈ లోకంలో వారి అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా తల్లిదండ్రులనైనా సరే నేను పిలిచినప్పుడు నాకు అడ్డంగా ఎవరు వచ్చినా సరే వాళ్ళని ప్రక్కన పెట్టి నన్ను వెంబడించాలి. ఒకవేళ నేను వాళ్ళని ఏ స్థానంలో ఉంచితే ఆ స్థానంలో ఉండగలిగితే వారు అందరితో గౌరవంగా మంచిగా ఉండవచ్చు అన్నాడు. యేసు ప్రభు అతను పిలిచినప్పుడు వారందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తే నాతోటి రావాలి అని యేసు ప్రభు ఇక్కడ కోరుతున్నాడు. కానీ
అతడు అందుకు రావటానికి ఇష్టపడలేదు. ఇలానే చాలామంది ఈ లోకంలో యేసు ప్రభు కూడా అందరితో పాటు ఒక దేవుడే, ఆయనలో ప్రత్యేకత అంటూ ఏమి లేదు. యేసు ప్రభు కల్వరి శిలువలో మానవులందరి కోసం ఆయన చేసినటువంటి పుణ్యకార్యం ఏమీ చేయకుండా ఈ లోకంలో అనేక వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వారి ఆత్మలను పణంగా పెట్టుకొని మరి ఫాల్స్ లైన్లో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు చెప్పాడు, నా మార్గము ఇరుకైనటువంటి మార్గము, ఈ మార్గంలో ప్రవేశించాలనుకున్నటువంటి వారు కొద్దిమందే ఉంటారు అన్నాడు. ఆ కొద్ది మందిలో ఈ రెండవ వ్యక్తిని యేసు ప్రభు చూడటం ఎంత గొప్ప భాగ్యం. కానీ దాన్ని అతను ఎంత తృణప్రాయంగా ఏం చేయడో చూసినట్లయితే, తండ్రిని గౌరవించమన్న దేవుడే యేసు ప్రభువే చెప్పాడు ఆ ఆజ్ఞ. కానీ ఆ యేసు ప్రభు అంటున్నాడు, నన్ను నీ తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించి నాతో రా అంటే అతను ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు రాను, తర్వాత వస్తాను అంటున్నాడు. ఆ విధంగా అతను కూడాను యేసు ప్రభుని వెంబడించే భాగ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇక మూడవ వ్యక్తిని గురించి మనం చూసినట్లయితే 61వ వచనం, మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంటనున్న వారి వద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇమ్మనని అడుగగా, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడునూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. సో ఇక్కడ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ మనం చూస్తూ ఉన్నాం. వీరు యేసు ప్రభును అసలు మాకు నువ్వు వద్దు, నువ్వెవరో నన్ను పిలవటానికి, నా జీవితం నాది అన్నవాళ్ళు కాదు వీళ్ళు. ఈ రోజున చాలామంది యేసు ప్రభుని రిజెక్ట్ చేసేవాళ్ళ కంటే యేసు ప్రభును వెంబడిస్తున్నామని చెప్పుకుంటూనే వారి సొంత జీవితాన్ని జీవించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి వారే ఈ మూడు కోవలకు చెందినటువంటి వాళ్ళు. 3 groups ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. మొదటి వాళ్ళు యేసు ప్రభుని వెంబడిస్తే ఈ లోకంలో నాకు అన్నీ వస్తాయి అని అనుకునేటువంటి వాళ్ళు, సుఖంగా బ్రతకొచ్చు, లగ్జరియస్ లైఫ్ బ్రతకొచ్చు అనుకునేవాళ్ళు. రెండవ రకం మనుషులు ఏంటంటే వారి యొక్క కోరికలన్నీ తీర్కొని వాళ్ళు ఈ లోకంలో చేయవలసిన పనులన్నీ చేసి తర్వాత ఎప్పుడో వాళ్ళ జీవితం చివరిలో చనిపోయేటప్పుడు 60-70 సంవత్సరాలప్పుడు యేసు ప్రభువా అప్పుడు నేను సేవ చేస్తాను, నిన్ను వెంబడిస్తాను అని వచ్చేటువంటి వాళ్ళు. మూడో రకం మనుషులు ఎవరనంటే ఈ లోకంలో ఏకదృష్టి లేకుండా ఉండేటువంటి వాళ్ళు. ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ, మరి ఒకడు నీ వెంట వచ్చేదను కానీ, నా ఇంటనున్న వారి వద్ద సెలవు పుచ్చుటకు తీసుకొని వచ్చుటకు నాకు సెలవు ఇమ్మనని అడిగాను. అతనికి నిజంగా కోరుకుంటే తప్పనిసరిగా ఒకళ్ళ పర్మిషన్ అడిగి అతను యేసు ప్రభువును వెంబడించడానికి అవసరం లేదు. పైగా ఒక పర్మిషన్ ఎవరు కూడా యేసు ప్రభువును వెంబడించడానికి పర్మిషన్ ఎవరెవరు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడు, మరి నీకు ఆ నిత్య జీవం కావాలనుకుంటే, ఆ యేసు ప్రభుతో ఉండే భాగ్యం కావాలనుకుంటే, ఈ లోకంలో నీ జీవితం కూడాను ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే అది అంత తేలిగ్గా వచ్చేటువంటి ఆశీర్వాదం కాదు కదండి. నిజమైన ఆశీర్వాదం యేసుక్రీస్తుని వెంబడించడం ద్వారా, యేసుక్రీస్తుని మనం ఈ లోకంలో కలిగి ఉండటం ద్వారా వచ్చేదే నిజమైన ఆశీర్వాదం అండి. మరి అంత గొప్ప జీవితం మనం యేసుక్రీస్తు మనకు ఆహ్వానం పలుకుతుంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇతరుల యొక్క పర్మిషన్ తీసుకోమంటారు. చాలామంది రక్షణ పొందాలనుకుంటే వాళ్ళ ఇంటి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే నువ్వు వెళ్ళి రక్షణ పొందు, బాప్తిసం తీసుకో, మంచి జీవితం జీవించని చెప్పేవాళ్ళు, అలా ప్రోత్సహించేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరు ఉండరు. చాలా తక్కువ మంది ఉంటారు. ఈనాడు చూసినట్లయితే సొంత తల్లిదండ్రులే వారి బిడ్డలను ప్రోత్సహించలేని, దైవ మార్గంలో ప్రోత్సహించలేని దుస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాంటప్పుడు ఎవరిస్తారండి పర్మిషను? కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు కదా, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగి చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు. నువ్వు వెంబడించాలంటే సింగిల్ ఫోకస్డ్ లైఫ్, దీన్ని సింగిల్ ఫోకస్డ్ లైఫ్ అంటారు. అంటే యేసు ప్రభువును వెంబడించాలనేటువంటి ధ్యేయము కానీ కోరిక కానీ ఒక దీక్ష ఉంటే అతను వెంటనే యేసు ప్రభువును వెంబడించాలి. కానీ మళ్ళా ఎవరో ఏదో ఒక సాకు చెప్పి మరి వెనక్కి వెళుతూ అది కావాలి ఇది కావాలి, డ్యూయల్ మైండ్ అనమాట. ఇటు యేసు ప్రభు కావాలి, ఈ లోకం కావాలి, కుదరదు. యేసు ప్రభు చెప్పాడు, ఈ లోకంలో నో మ్యాన్ క్యాన్ సర్వ్ 2 మాస్టర్స్. ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఎందుకంటే ఇద్దరు యజమానుల యొక్క దృక్పథాలు వేరు, మార్గాలు వేరు. యేసు ప్రభు యొక్క మార్గము వేరు,
ఆయన యొక్క గమ్యం వేరు. సాతాను యొక్క మార్గం వేరు, దాని గమ్యం వేరు. సాతాను యొక్క గమ్యం ఏంటంటే నిత్యమైనటువంటి నరకం. సాతాను యొక్క మార్గం ఏంటంటే శరీరము దాని కోరికలను నెరవేర్చుకోవటం. కాబట్టి ఆ యజమానుడిని వెంబడించేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. ఇక్కడ యేసు ప్రభువును వెంబడించాలి అని అనుకునేటువంటి వాళ్ళకి శరీరానికి తావు లేదు. ఇది ఇరుకు మార్గము, పరిశుద్ధమైనటువంటి మార్గం, పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపంతో క్రీస్తును వెంబడించే ఇరుకైనటువంటి మార్గం. ఈ యజమానుడి యొక్క గమ్యం ఏంటంటే ఆ నిత్యమైనటువంటి జీవము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యం చేరలేడు. సో ఈ యజమానుడిని వెంబడించటం ద్వారా మనం పొందుకునేటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే పరిశుద్ధమైనటువంటి జీవితము, తరువాత నిత్య జీవము. మరి ఇద్దరి యొక్క గమ్యాలు వేరు, ఇద్దరి యొక్క మార్గాలు వేరు. ఇద్దరిని ఎలా వెంబడించడం సాధ్యమవుతుంది? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఈ కోవకు చెందినవారు ఈ రోజున లేరా? కోకొల్లలుగా ఉన్నారు. ఐ వాంట్ క్రైస్ట్, ఐ వాంట్ సాటన్. నాకు యేసు కావాలి, నాకు ఈ లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ కావాలి. నీ ఆత్మను గురించి పట్టించుకొని నీ ఆత్మీయ జీవితాన్ని పదిలంగా ప్రార్థనా జీవితంతో పరిశుద్ధమైన జీవితంతో నడిపించే యజమానుని కోరుకో మిత్రమా. ఆయన యేసు ప్రభు. ఆయన నీ జీవితాన్ని చక్కగా నడిపించగలిగినటువంటి దేవుడు. ఆయన నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టిగా ఉంటాడు. కానీ ఈ వ్యక్తి యొక్క మాటలు మనం చూసినట్లయితే, నీ వెంట వచ్చేదను, ఐ విల్ ఫాలో యూ, కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్ము అని అన్నాడు. నేను వస్తాను, నాకు యేసు ప్రభు కావాలి, కానీ నాకు మరలా ఈ లోకంలో ఉండేటువంటి అన్నీ కావాలి. ఇదే కదండి అనేక మంది జీవితాలను పరలోకానికి చేరకుండా చేస్తున్నాయి, ఆ యేసు ప్రభుకు సొంతం కాకుండా చేస్తుంది. ఇలాంటి జీవితాలే కదా. ఇలాంటి వారిని యేసు ప్రభు ప్రక్కకి వారిని సపరేట్ చేయాలని ఆశపడుతున్నాడు. దుష్టులు ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారట. ఇలాంటి పొట్టును, ఇలాంటి థ్రాష్ని యేసు ప్రభు తొలగించుకొని ఆయన ప్రేమకు ఎవరైతే ముగ్ధులవుతారో, ఎవరైతే యేసుక్రీస్తు నా కొరకు సిలువలో ప్రాణమిచ్చాడు, ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా జీవితాన్ని పదిలంగా చూసుకుంటాడు, ఆయన నాకు మంచి జీవితాన్ని ఇస్తాడు, నాకు ఈ ఆత్మీయ జీవితం కావాలని ఆయన కోరుకుంటారు, వారు ఈ నాగలి అనగా యేసుక్రీస్తు మీద చేయి వేసిన తర్వాత, యేసు ప్రభు యొక్క సిలువ మార్గాన్ని ఎంచుకున్న తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా వెనక్కి తిరిగి చూసినటువంటి వాళ్ళు వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నడూ కూడాను ముందుకు వెళ్ళలేరు, పురోగతిని పొందలేరు, మంచి జీవితాన్ని లోకంలో అనుభవించలేరండి. మీరు నిజమైనటువంటి ఆనందాన్ని యేసుక్రీస్తులో అనుభవించాలంటే తప్పకుండా ఈ లోకమును, ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ అనగా ఈ లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపడము అనేటువంటి ఈ పాప భూయిష్టమైనటువంటి ఈ జీవితానికి స్వస్తి చెప్పాలి. వెనక్కి తిరిగి చూసే వారు ఎన్నటి కూడాను మరి యేసుక్రీస్తులో ఫార్వర్డ్ కాలేరు. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం, పరలోకం అనేటువంటి గమ్యాన్ని వారు ఎన్నటికీ చేరుకోలేరు. ఇలా వెనక్కి తిరిగి చూసినటువంటి వాళ్ళు బైబిల్లో అనేక మంది మనకు కనపడతారు. అలానే ప్రస్తుతం మనం జీవించుతున్నటువంటి ఈ కాలంలో మన చుట్టూ అనేక మందిని మనం ప్రతిదినం చూస్తూనే ఉన్నారు. ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటారు, సోమవారం నుంచి శనివారం దాకా సాతాను యొక్క పనుల్లో వారు చాలా ముమ్మరంగా ఉండేటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది ద్వంద్వమైనటువంటి మనస్తత్వం. ఈ ద్వంద్వ మనస్తత్వం ఒక వ్యక్తి జీవితాన్ని ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక జీవితంలో ముందుకి వారు వెళ్ళలేరు. వారు క్రీస్తులో పొందుకునేటువంటి ఆ గొప్ప పరలోక సంబంధమైన ఆనందం, యేసుక్రీస్తులో దొరికేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితం వారు ఈ లోకంలో ఎన్నడూ పొందలేరు. లోతు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమైంది అని బైబిల్లో మనం చూస్తాం. యేసును వెంబడించినటువంటి శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతు కూడాను ఆయన లోకం వైపు తిరిగి అతను కూడా తన ప్రాణాన్ని కోల్పోయాడు, తన ఆత్మను కోల్పోయాడు. అలాగ మనం అనేక మంది ఈ లోకము వైపు చూసి లోకంలోనికి వెళ్ళినటువంటి వారి జీవితాలు
పరలోక రాజ్యానికి చేరవు. అయితే యేసు ప్రభు ఏమంటాడంటే, నీవైతే పరలోక రాజ్యానికి పాత్రుడు కావాలంటే నన్ను వెంబడించు అన్నాడు. కానీ అతను యేసుక్రీస్తుని వెంబడించినట్లుగా బైబిల్లో మనం చూడం. ఇక్కడ ఈ చివరిలో ఒక్క మాట, ఈ ముగ్గురు వ్యక్తులు చూసినట్లయితే ఒక్కరు కూడాను యేసు ప్రభుకి లోబడి యేసు ప్రభును వెంబడించినటువంటి వారు కానే కాదు. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని గురించి రాయబడి ఉంది. ఆ మాట చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం ప్రియులారా. లూక్ 5th చాప్టర్లో 27వ వచనం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, దిస్ ఈజ్ ఒబీడియన్స్. ఎంత గొప్ప వ్యక్తో చూడండి ఇతను. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. ఇక్కడ ఇందాక ముగ్గురు వ్యక్తులను చూసాము. ఆ 3 నెలల్లో పడ్డ విత్తనాల్లాగా వారిలో దేవుని యొక్క వాక్యం ఫలించలేదు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఎంకరేజింగ్ వర్డ్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. చూడండి, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టు దగ్గర ట్యాక్స్ కలెక్టింగ్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి యేసు ప్రభు ఇలా అన్నాడు, కెన్ యూ ఫాలో మీ? నన్ను నువ్వు వెంబడిస్తావా అని అన్నాడు. అనగానే అతను అన్నాడు, ఎస్ లార్డ్, ఐ విల్ ఫాలో యూ. ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పి సమస్తమును విడిచి ఏ ఆర్గ్యుమెంట్ చేయలేదండి. మొదటి వ్యక్తి ఏమన్నాడంటే వెంటనే బ్యాక్ వెళ్ళిపోయాడు. అతనిలో ఉన్నటువంటి కోరికలు యేసు ప్రభుతో తీరవనని. రెండో వ్యక్తి చూసినట్లయితే అతను లేమ్ ఎక్స్క్యూజ్ చెప్పాడు, మా తండ్రిని పాతి పెట్టినాక వస్తానన్నాడు. యేసు ప్రభు అదంతా వేరే వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వచ్చేసి అన్నా కానీ అతను వినలేదు. మూడవ వ్యక్తి నేను పర్మిషన్ అడగాలి అన్నాడు, వేరే వాళ్ళని అడగాలన్నాడు. సో ముగ్గురు కూడా ఇలాంటి బాపతు, ఇలాంటి వాళ్ళు మనం ఎప్పుడు చూస్తున్నాం. కానీ 4వ వ్యక్తి చూస్తే అతను ఏ మాట చెప్పకుండా బంధువుల దగ్గర పర్మిషన్ తీసుకుంటాను అనలేదు, ఇంటికి వెళ్ళి ఎవరి దగ్గర నన్ను ఉద్యోగం రిజైన్ చేస్తున్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో నా రిజిగ్నేషన్ అనేటువంటిది లేదు. బట్ ఇమ్మీడియట్లీ హీ ఫాలోడ్ జీసస్. 29వ వచనం, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను అని ఉందండి. అంటే అతను కేవలం వెంబడించడం కాదు, అది గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడండి యేసు ప్రభు. అంతే పెద్ద ఫేర్వెల్ పార్టీ ఇచ్చాడు, అందరికీ చెప్పేశాడు, ఈ రోజు నుంచి నేను యేసు ప్రభుకు శిష్యుడిగా మారుతున్నాను, యేసు ప్రభు వెంట వెళతాను, ఆయన సేవ చేస్తాను అని చెప్పి ఒక పెద్ద ఉద్యోగం పోయిన తర్వాత ఒక ఫేర్వెల్ పార్టీ ఇచ్చాడు. ఇక ఈ లోకానికి నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ పరలోక సంబంధమైనటువంటి ఈ గొప్ప దేవుణ్ణి నేను వెంబడిస్తున్నాను. అలా ఉండటానికి ఇష్టపడతారా? మీరు ఇష్టపడితే వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఇది నాన్న 4 వ్యక్తుల యొక్క జీవితాలను మేము చూసాం. 3 వ్యక్తులు ఏదో ఒక సాకు చెప్పి ఆ పరలోకాన్ని పోగొట్టుకున్నారు, నిన్ను వెంబడించే భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. అది బైబిల్లో రాశారు మా కోసమే. అయితే 4వ వ్యక్తి లేవీని గురించి రాశారు, లేదా మత్తయిని గురించి రాశారు. వెంటనే అతను నిన్ను వెంబడించాడు, నీకు శిష్యుడిగా మారాడు. నీ గురించినటువంటి చరిత్ర మొట్టమొదటిగా మత్తయి సువార్త రాశాడు. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వు మమ్మల్ని ఈ లోకంలో ఉన్న అన్ని విడిచిపెట్టమంటలేదు, కానీ మొట్టమొదటి స్థానాన్ని నాకు ఇవ్వమంటున్నావు. అలా ఇవ్వటానికి ఈ వీక్షకులందరికీ సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో వీక్షించండి. దేవుని యొక్క వాక్యం వినండి, మీ జీవితాల్లో మంచి నిర్ణయం తీసుకొని క్రీస్తును వెంబడించండి. థ్యాంక్ యూ. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని
హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.